కాదు డిసైడ్ అయింది. మొన్న 2022 ఆగస్టులో డిక్లేర్ చేశారు. మొత్తం గ్రామం అంతా కూడా వక్ఫ్ బోర్డుదే, చోళుల గుళ్ళతోటి సహా. వాళ్ళు ఎప్పటి వాళ్ళయ్యా? నీ ఇస్లాం పుట్టక ముందున్న వాళ్ళు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు. ఒకసారి నాది అని వాళ్ళు చెబితే దాన్ని అక్కడి నుంచి తీసుకునే పరిస్థితుల్లో లేవు. తాజ్మహల్ ఎవరి కంట్రోల్లో ఉందో తెలుసా అండి? వక్ఫ్ బోర్డు కంట్రోల్లో ఉంది తాజ్మహల్. మరి ఈ వక్ఫ్ బోర్డు కంట్రోల్లోకి ఈ గుడి ఎలా వెళ్ళింది అంటే షాజహాన్ కట్టించాడు అని చెప్తారు. కానీ చాలామందికి తెలియంది అఫీషియల్ రికార్డ్స్లో రాజా సింగ్ కంట్రోల్లో తాజ్మహల్ ఉండేది. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకోకుండా డాక్యుమెంట్స్ అన్నిటినీ పక్కన పడేసి తీసుకొని వెళ్ళి వక్ఫ్ బోర్డు ఆధీనంలో తాజ్మహల్ని తీసుకొని వెళ్ళి పెట్టారు. కాబట్టి మనం అనుకుంటున్నాం కొంతకాలంలో మనం ఇవాళ కనుక కళ్ళు తెరవకపోతే బంగ్లాదేశ్లో ఏం జరుగుతోందో అదే పరిస్థితి భారతదేశంలో కూడా జరగబోతోంది. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అవతల వాళ్ళంతా ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారు. ఇప్పుడు అనుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్, నేను ఈ పార్టీకి చెందినవాడిని, నేను ఈ పార్టీకి చెందినవాడిని, నేను ఈ పార్టీకి చెందినవాడిని, నా పార్టీ స్టాండ్ ఇది, నా పార్టీ స్టాండ్ ఇది అని అన్ని పార్టీల వాళ్ళు, అన్ని పార్టీల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఏమైనా అనుకోవచ్చు. కానీ ఒక్క రహస్యం చెప్తాను, సనాతన హిందూ ధర్మాన్ని మీరు గనక కాపాడకపోతే, ఇవాళ మీరు దాన్ని చూసి చూడనట్టు వదిలిపెడితే, మీ మునిమనవడి తాట ఎవరిని మీరు పెంచి పోషించారో వాళ్లే మీ వంశం యొక్క మొత్తము తిరోగమనానికి కారణమవుతారు. కాబట్టి ఇవాళ్ళైనా మిగతా పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ధర్మం కోసం కళ్ళు తెరవకపోతే, కష్టపడేటటువంటి వాళ్ళు ఎవరో కాదు, మీ సంతానం కూడా తర్వాత పుట్టి పెరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు, నడి రోడ్డుల్లో తన్నులు తింటారు, నా ఆస్తిది అని చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి సనాతన హిందూ బోర్డు రావాలి అంటే ఏదో ఒక పార్టీకి సంబంధించింది కాదు. ఏ పార్టీలో ఉన్నా, ఏది ఆచరిస్తున్నా నేను ముందు హిందువుని అని తెలిసి ఎవడు ధర్మాన్ని పరిరక్షించడానికి అడుగులు వేస్తాడో వాడు నిజమైనటువంటి సనాతన హిందువు, ధర్మాన్ని కాపాడే